హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయ 31వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకు వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నేను గత 2014 నుంచి పెద్దమ్మవారి టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాను. పెద్దమ్మవారి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సరే అనుకున్నది మొక్కితే లోపల గుడి లోపల కాయిన్ పెడితే మాత్రం ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. నేను 2015 నుంచి నమ్మి నేను 5 సార్లు మల్లాపూర్ నుంచి జూబ్లీ టెంపుల్కి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ పాదయాత్ర చేసి కూడా వచ్చాను. నేను అంత భక్తి నాకు, ఎందుకంటే నమ్ముకున్న వారిని ఆమె ఎప్పుడూ ఎవరిని మోసం చేయదు. ఎవరైనా సరే ఆమె నమ్మారంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అంతేగాని ఇంకా పెద్దమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంత టెన్షన్తో వచ్చినా సరే ఇక్కడ చాలా మనశ్శాంతి కలుగుతుంది. అదొక్కటి నేను బాగా నమ్ముతాను. ఈరోజు నేను ఫస్ట్ టైం క్రౌడ్ ఇక్కడ లైన్ చూడటం. నేను నాకు తెలిసి లోపల ఎవరైనా సెలబ్రేట్ వచ్చి ఉండొచ్చు, అందుకే ఇంత లైన్ ఉన్నది ఇవాళ. ప్రత్యేక పూజలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇవాళ వసంత పంచమి కదా, ఆ సందర్భంగా భక్తులు చాలా వరకు రద్దీగా ఉంది. అయినా కూడా క్యూ లైన్లో వెళ్తున్నారు. బాగా జరుగుతుంది దర్శనం. ఎవ్రీ వీక్ ఎండ్ కాకుండా అప్పుడప్పుడు వీకెండ్స్లో వచ్చేస్తాం. మేము ఇవాళ ఆదివారం అనేసి జస్ట్ విజిట్ చేద్దామని వచ్చాము. ఇంతకుముందు వచ్చాము పెద్దమ్మ టెంపుల్కి, మరి ఇంత క్యూ లేదు, ఇంత రష్ లేదు. మార్నింగ్ 9-9:30 కల్లా వచ్చాము. ఇప్పుడు దర్శనం అయింది మాకు. చాలా బాగుంది అలంకరణ అయితే, అండ్ అమ్మవారు కూడా చాలా బాగుంది. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఎప్పుడు అమ్మవారిని ఏది తలుచుకుంటే అది అవుతుంది. నేను ఎప్పుడు వస్తూ ఉంటా, ఎప్పుడు దర్శించుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది నాకు. నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే అమ్మవారు నెరవేరుస్తుంది. అమ్మవారి దగ్గర చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ ఈరోజు బోనం తీసుకొచ్చిన నేను. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. చాలా బాగా అందంగా అలంకరించారు టెంపుల్. చాలా బాగా అనిపించింది. ఇక పెద్దమ్మ తల్లి ఆలయ 31వ వార్షికోత్సవ వేడుకలపై ఆలయ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి 31వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి మొదలై 5వ తారీఖు వరకు కూడా ఈ వార్షికోత్సవాలు అయితే జరగనున్నాయి. ఈ జరిగిన రోజులు కూడా పెద్దమ్మ తల్లికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయమే అమ్మవారికి అభిషేకం ఉంటుంది, ఆ తర్వాత ఆ దర్శనం ఉంటుంది, హారతి ఇస్తారు, అలాగే భక్తులకి అన్నతిస్తారు, అలాగే తీర్థ ప్రసాదాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయిందనే చెప్పాలి. ఈ రోజు ఆదివారం కావడము, అందులోనే ఈ రోజు నుంచి వార్షికోత్సవాలు మొదలవడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతా కూడా సంప్రదాయ దుస్తులైతే ధరించి ఇక్కడికి వస్తున్నారు. ఈ పెద్దమ్మ తల్లిని ఎంతో మహిమగల దేవిగా అయితే కొలుస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం అయితే వస్తున్నారని చెప్పాలి. ఈ 5వ తారీఖు వరకు జరిగే ఈ మహోత్సవాలకు అయితే పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. కుంకుమార్చన జరుగుతుంది, అలాగే పల్లకి సేవ ఉంటుంది, రథోత్సవాలు. 4వ తారీఖు అయితే అమ్మవారి ఊరేగింపు మహోత్సవాలు ఉంటాయి. ఆ తర్వాత బాణసంచ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ మహోత్సవాలు జరిగిన రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి పెద్దమ్మ తల్లి 31వ వార్షికోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.